హలో గాయ్స్. ఇవాళైతే మనం లాస్ట్‌గా చూసింది రిజిస్ట్రేషన్ యొక్క ఏపీఐ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా లింక్ చేసుకోవాలనేది చూసాం కదా! ఇవాల్టి వీడియోలో లాగిన్‌కి సంబంధించింది ఎలా చేయాలి, ఏంటి అనేది చూద్దాం. మనకి ఇక్కడొస్తే మీకు పోస్ట్ మ్యాన్ మనం హ్మ్, అంతకుముందు ఒక పోస్ట్ మ్యాన్‌లో ఎలా చెక్ చేయాలనేది చూసాం కదా! ఆ వీడియో మీరు చూడండి కావాల్సుంటే మనకి. ఆ వీడియోలో మనకి లాగిన్ గురించి కూడా ఎలా మనం పారామీటర్స్‌ని బాడీలో పాస్ చేయాలి. ఎందుకు పాస్ చేస్తున్నాం ఇలానే అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఏపీఐని మనమైతే మన యొక్క ఫస్ట్ మన యొక్క ఫ్లటర్ ఫ్లోలో ముందు ఇంటిగ్రేట్ చేసుకుందాము. ఓకే. ఇది మనకి ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసేది. మనకి పాత్‌కి వెళ్ళిద్ది. మనం పాత ఆ పాపప్ తీసుకొనొచ్చిద్ది ఇక్కడికి. ఓకేనా? ఆ పేజీకి తీసుకొనెళ్ళిద్ది. రీడైరెక్ట్‌కి వెళ్ళిద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి ఇక్కడ యాడ్ ఆఫ్ అండ్ క్రియేట్ ఏపీఐ కాల్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇది లాగిన్‌కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ నేమ్ అనేది లాగిన్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ మెథడ్ కూడా ఇది పోస్ట్ మెథడ్ కావాల్సింటే మనం పోస్ట్ మెథడ్లో ఆల్రెడీ చెక్ చేసుకున్నాము. ఓకే. నేను ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బాడీలోకి వస్తే బాడీలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది జేసన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇలా అయితే మనకి బాడీ వచ్చింది. ఇక్కడ బాడీలో మనం ఇక్కడ దీన్ని అయితే కాపీ చేసుకొని ఓకే ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఏంటి ఇవన్నీ కూడా మనకి డేటా ఎక్కడి నుంచి రావాలి? ఇక వన్స్ మనం ఫార్మాట్ కొట్టేద్దాం. ఫార్మాట్ కొట్టేసినాక చూద్దాం. ఓకే. ఈ డేటా గాని ఇవి మొత్తం కూడా ఎక్కడి నుంచి రావాలి మనకి? యూజర్ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి అయితే రావాలి కదా! అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు వాటికి వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. వేరియబుల్స్ అనేవి మనం ఇక్కడ డిక్లరేషన్ చేసుకుందాం. ఫస్ట్ బాడీలోకెళ్ళి ఈ నేమ్ ఏదైతే ఉందో అదే ఇచ్చుకుందాం. ఎందుకంటే ఈజీ ఐడెంటిఫికేషన్ మనకి అంతకు మించి ఏమి ఉండదు. మీకు కావాల్సింటే ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. అవన్నీ కూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ టైపు. లిస్ట్ అనేది ఫాల్స్ అండ్ అనదర్ వేరియబుల్ కూడా తీసుకుందాం. అనదర్ వేరియబుల్ వచ్చేసరికి ఇంకొకటి పాస్వర్డ్ అని తీసుకుంటున్నాను. ఓకే. కమింగ్ టు బాడీ సారీ వేరియబుల్స్ అండ్ ఈ టైప్ అనేది మనకి స్ట్రింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు కాల్ మీద క్లిక్ చేసేద్దాం. ఓకే. సేవ్ అయిపోద్ది అయితే. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మనం ఇది చేయలేదు కదా! అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో యూఎఫ్ 18 అనేది ఆన్ చేసుకోవాలి. డెఫినెట్‌లీ ఇది ఒకటి చూసుకోండి. ఇది గాని ఆన్‌లో లేకపోతే మాత్రం మీకు కాదు. ఓకే. ఇక్కడ చూడండి మేకప్ ప్రైవేట్ అంటే మీరు ఏపీఐ కీస్ గాని వేటినైనా బాడీలో పాస్ చేస్తున్నప్పుడు, హెడర్స్‌లో పాస్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీగా ఉండటం కోసం వాటిని తీసుకుంటాం. సారీ దిస్ ఈస్ ద రిజిస్టర్‌లో ఉన్నట్టున్నా లాగిన్‌లో సెట్టింగ్స్‌లో చూడండి. ఓకే. ఇది సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టాటిక్ గా ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా డైనమిక్ గా మార్చేయాలంటే ఇక్కడ ఐడెంటిఫైయర్ గా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా పాస్వర్డ్ తీసేసి ఇక్కడ పాస్వర్డ్ ని ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి అంతే. ఇంకా నెక్స్ట్ సేవ్ చేసేసుకొని ఫస్ట్ మనం రెస్పాన్స్ లో నేను కొన్ని టెస్ట్ చేశాను ప్రీవియస్ వీడియోలో. టెస్ట్ 001@gmail.com అని ఇచ్చుకున్నాను అండ్ దీని యొక్క పాస్వర్డ్ వచ్చేసరికి టెస్ట్ అని ఇచ్చాను. మనకి ఇప్పుడు ఇది రెస్పాన్స్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే మీకు అంటూ ఒక యాక్సెస్ కీ అనే రీఫ్రెష్ టోకెన్స్ నేను ఇస్తాను అండ్ ఆల్సో డివైస్ టైప్ కూడా ఇస్తాను దీని లోపల చూడండి. ఓకే. మెసేజ్ నాన్ ఫీల్డ్ ఎర్రర్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ 400 వాట్ హ్యాపెండ్ టెస్ట్ ఐ థింక్ 000 అనుకుంటా. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఒకసారి ఇది లాగిన్. ఓకే. దెన్ చెక్ ఇట్ వన్స్. యా ఇప్పుడు వచ్చింది అది 000 నాట్ ఏ 00. ఓకేనా? ఇక్కడ చూసారా యాక్సిస్ కీ అని వచ్చింది డివైస్ టైప్ అండ్ స్టేటస్ మెసేజ్ లాగిన్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ మీరు కిందకి కానీ స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి రిజల్ట్ వచ్చినాక దెన్ మీరు ఇక్కడ కానీ స్క్రోల్ చేసుకుంటే జేసన్ పాత్ అనేది డివైడ్ చేసి ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఈ మెసేజ్ని కూడా నేను మెసేజ్ అని ఇచ్చుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు అనేది ఈ రిఫరెన్సెస్ అండ్ మనకి రిఫ్రెష్ టోకెన్ కావాలి అండ్ యాక్సెస్ టోకెన్ కావాలి. మనకి రిఫ్రెష్ టోకెన్ మనం ఇప్పుడు ప్రెసెంట్ అంతేం ఉండదు ఉపయోగించం అంతా యాక్సెస్ టోకెన్ మీద మనం వర్కౌట్ చేస్తాము. రిఫ్రెష్ అండ్ యాక్సెస్ టోకెన్స్ ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం సేవ్ చేసుకోవాలి. ఇంకా డివైస్ని కూడా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోండి. ఓకే. డివైస్ కూడా నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే. సేవ్ చేసుకోండి.
మనం ఏం చేయాలి నెక్స్ట్ మనం వెళ్ళి లాగిన్కి సంబంధించిన పేజీకి వెళ్ళాలి. లాగిన్ పేజ్ ఇదే కదా, ఈ లాగిన్ పేజీలో ఇక్కడ ఐడెంటిఫైయర్ ఇది, మనకి పాస్వర్డ్ ఫీల్డ్స్ ఈ రెండు. ఎప్పుడు జరగాలి యాక్షన్? ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కదా. అంటే మనకి ఇక్కడ యాక్షన్ బటన్ ఎక్కడికి మీరు ఇప్పుడు దాకా ఏంటంటే ఈ ప్యానెల్లోనే వర్కౌట్ చేశారు. ఓకేనా? ఈ ఇది మొత్తం కూడా ఏంటి మనకి థీమ్ స్టైల్సింగ్, విజిట్ స్టైలింగ్ మొత్తం ఉండిద్ది ప్యానెల్కి సంబంధించింది. అంటే ప్యాడింగ్ కానీ, హైలైట్ కానీ, కలర్స్ కానీ ఇలాంటివి. బట్ యాక్షన్ అనేది దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది. ఓకేనా? ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, నావిగేట్ టు హోమ్ పేజ్ ఇక్కడ చూడండి. అంతకుముందు ప్రీవియస్గా నేను నావిగేట్ టు హోమ్ పేజ్ మీకు చూపించడం కోసం పెట్టినట్టున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని అయితే యాక్షన్ ఫ్లో ఎడిటర్ను ఓపెన్ చేద్దాము. యాక్షన్ ఫ్లో ఎడిటర్లో నావిగేట్ టు అనే హోమ్ పేజ్ ఉంది కదా, దీన్ని అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డిలీట్ యాక్షన్ క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి, వన్ ట్యాప్ కావాలా, లేదు అంటే ఇంకా డబుల్ ట్యాప్ కావాలా అంటే దీని మీద డబుల్ ట్యాప్, లేదంటే లాంగ్ ప్రెస్ చేయాలంటే అది మీ ఇష్టం. మీ యాక్షన్ బట్టి మీరు చూజ్ చేసుకోండి. సింగిల్ ట్యాప్ ఇస్ బెస్ట్ ఫర్ లాగిన్కి అయితే. ఓకేనా? అండ్ యాడ్ టు యాక్షన్, ఇన్ ద యాక్షన్ మనం ఏం కాల్ చేయాలి? బ్యాక్ అండ్ డేటాబేస్లోకి వెళ్ళినాక ఏపీఐ కాల్స్ ఉంటుంది. ఏపీఐ కాల్స్లో మనకి ఆడ 2 ఉన్నాయి. ఒకటి రిజిస్టర్, ఇంకోటి లాగిన్. లాగిన్ నేను సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు లాగిన్కి రిలేటెడ్ కాబట్టి. ఇక్కడ మనము లాగిన్ ని క్రియేట్ చేసినప్పుడు ఏపీఐ 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఓకేనా? ఆ 2 పారామీటర్స్ మనం ఇక్కడ ఐడెంటిఫైయర్ ఒకటి. ఈ ఐడెంటిఫైయర్ వాల్యూ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఏ ఇన్పుట్ నుంచి తీసుకోవాలి? ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఈ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ చూడండి, విజిట్ ఫోకస్ స్టేటస్ లో మనం క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వచ్చింది ప్యాన్ లో. ఇలా దీంట్లో విజిట్ ఫోకస్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటి ఈమెయిల్ అడ్రస్, ఒకటి పాస్వర్డ్. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ ఇంకో సెకండ్ వేరియబుల్ కూడా ఉంది కదా, అది పాస్వర్డ్. ఓకేనా? ఈ వేరియబుల్ కి డేటా ఎక్కడ నుండి వచ్చింది? మనకి పాస్వర్డ్ నుండి వచ్చింది, పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్ నుంచి. ఓకే, ఇక్కడ కూడా ఏపీఐ రిజల్ట్ ఇది లాగిన్ కదా, నేను ఏపీఐ రిజల్ట్ లాగిన్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? సారీ, లాగిన్. ఓకే, దీని యొక్క ఏపీఐ యొక్క రెస్పాన్స్ అనేది ఈ వేరియబుల్ మీద డిపెండ్ అయి వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఒక యాక్షన్, అంటే ఇప్పుడు ఓకే అయితే ఒకవేళ ఈ పర్సన్ కానీ ఉంటే, అంటే 200 కానీ సక్సెస్ వస్తే ఇక్కడ కానీ మనకి నావిగేట్ టు హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? హోమ్ పేజీకి రీడైరెక్ట్ మనం పెట్టేసాము. ఇక్కడ చూడండి, ట్రాన్సిషన్ టైప్, డిఫాల్ట్, ఫేడింగ్, స్లైడ్, అంటే ఎలా రావాలి మీకు స్క్రీన్ అనేది దాన్ని బట్టి అండ్ డ్యూరేషన్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే అన్ని డిఫాల్ట్ గా పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఒకవేళ ఫాల్స్ వచ్చింది అనుకో, యాడ్ టు యాక్షన్, ఇక్కడ డైలాగ్ లోకి వెళ్ళి అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్ లో డైలాగ్ లోకి వెళ్ళి కస్టమ్ డైలాగ్ అనేది తీసుకుందాం. కస్టమ్ డైలాగ్ కన్నా ఐ థింక్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ డైలాగ్ తీసుకుందాం. దీంట్లో మన కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనుకుంటే. ఓకే, ముందు ఇన్ఫార్మ్ డైలాగ్ లో దీంట్లో టైటిల్ అనేది ఇచ్చుకుంటాను. ఎర్రర్ అని ఇచ్చుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఏ ఎర్రర్ అనేది నేనేం చెప్పట్లేదు వాళ్ళకి. ఎర్రర్ అని ఇచ్చుకున్నాను. ఈ ఎర్రర్ కూడా మనకి నేను కాన్ ఫైండ్ ది యూజర్ అనేది నేను ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాను. ఓకే, అండ్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాము. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు అది రీడైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్ళాలి. అండ్ నేనైతే ఇక్కడ వ్యూ యాప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కానీ రన్ చేస్తే ఇట్ మచ్ టేక్ టూ మచ్ టైం. ఓకే, దానివల్ల నేను ప్రివ్యూ అయితే తీసుకుంటున్నాను. ప్రివ్యూలో చెక్ చేద్దాము. ఇందాక ఆల్రెడీ మన కాడ ఉన్నాయి కదా, లైక్ ఏమేమి ఉన్నాయి మన కాడ? ఐడెంటిఫైయర్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయి. ఐడెంటిఫైయర్ లైక్ నేను ఈమెయిల్ వాడుతున్నాను. ఈమెయిల్ అనేది టెస్ట్ 0001@gmail.com ని పాస్ చేస్తున్నాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి దీనిది టెస్ట్. అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తే చూసారా, పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి, మీకు యూజర్ నేమ్ ఇది. ఓకేనా? నో థ్యాంక్స్. ఓకే, మనకి చూసారా హోమ్ పేజ్కి ఇది రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే,
ఇవన్నీ కూడా మనం ఇంకా యాక్షన్స్ ఏం కంప్లీట్ చేయలేదు. దెన్ ఇది అయితే ఇప్పుడు లాగిన్‌కి రేపైతే వన్స్ మనం ఈ ఇప్పుడు సారీ ఇంకా అయిపోలేదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనము యాక్సెస్ టోకెన్‌ని, రిఫ్రెష్ టోకెన్‌ని ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి యాక్చువల్లీ దీనికన్నా ముందు ఈ నావిగేట్ కన్నా. ఈ నావిగేట్ కన్నా ముందు మనం యాక్షన్‌ని డిలీట్ చేసి ఇక్కడ సెట్ యాక్షన్ ఇక్కడ మనము సెర్చ్ చేసుకుంటే మీరు లాగిన్ ఆత్ ఓకేనా? ఆత్ అనేది బయోమెట్రిక్ వెరిఫికేషన్, అథెంటికేషన్ లాగిన్ సారీ ఇది నావిగేట్ టు పోయింది. సారీ నావిగేట్ టు కాదు. ఇక్కడ మీరు యాక్షన్ తీసుకొని యాక్షన్‌లో యానిమేషన్ నాట్ యానిమేషన్ షేర్ సెండ్ ఈమెయిల్ నాట్ దట్ యూటిలిటీ అప్డేట్ నాట్ దట్ ఐ థింక్ స్టేట్ మేనేజ్మెంట్ బ్యాక్ ఎండ్ ఐ థింక్ రిఫ్రెష్ టోకెన్ సెట్ ఫార్మ్ ఫీల్డ్ రీసెట్ ఫార్మ్ ఫీల్డ్స్ అథెంటికేషన్ ఇట్స్ నాట్ అవైలబుల్. ఓకే. ఎందుకంటే అథెంటికేషన్ ఇక్కడ అవైలబుల్ గా లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వచ్చి అథెంటికేషన్ ఇక్కడ ఎనేబుల్ చేయాలి. సారీ మిస్ దట్ అథెంటికేషన్ ఇక్కడ ఎనేబుల్ చేయాలి. అథెంటికేషన్ ఎనేబుల్ చేసినాక ఇక్కడ కస్టమ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో పేజ్ స్టార్ట్స్ విత్ మనకి సైన్ అప్ పేజీతో అండ్ లాగిన్ అయినాక ఇది హోమ్ పేజీకి చూపించాలనేది ఇక్కడ ఈ సెటప్ చేయాలి. ఓకేనా? మీరు సెట్టింగ్స్‌కి వచ్చేసి అథెంటికేషన్‌లో ఎనేబుల్ అథెంటికేషన్ చేసినాక ఇక్కడ మనం ఏపీఎస్ ద్వారా కాబట్టి అథెంటికేషన్ చేస్తుంది కస్టమ్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇనిషియల్ పేజీ అంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏ పేజీ నుంచి స్టార్ట్ అవ్వాలి? అండ్ ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే ఏ పేజీకి రావాలి అనేది ఇది ఇక్కడ సెటప్. అండ్ ఇప్పుడు కమింగ్ టు మనము మన పేజీకి వచ్చేసి మనం యొక్క యాక్షన్‌లో గాని ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు సెర్చ్ చేయండి కావాల్సి ఉంటే. ఇక్కడ ఈ యాక్షన్ ఉంది కదా! ఈ యాక్షన్‌లో ఆత్ ఇక్కడ చూడండి కస్టమ్ ఆత్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఇందాక ఏపీఐలో యాక్సెస్ టోకెన్ ని రిఫ్రెష్ టోకెన్ ని మనం సేవ్ చేస్తాం కదా వాటిని ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ అథెంటికేషన్ టోకెన్ ఉంది కదా ఇక్కడ మనము ఏపీఐ యాక్షన్ అవుట్పుట్స్ ఉంది కదా ఏపీఐ యాక్షన్ అవుట్పుట్ ఏంటి మనకి ఏపీఐ రిజల్ట్ లాగిన్ ఈ లాగిన్ లో మనము ఇక్కడ జేసన్ బాడీ తీసుకోవాలి అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ పాత్ లో మనము ఇక్కడ యాక్సిస్ అనేది ఉంది కదా దీన్ని మనం తీసుకోవాలి దీన్ని సెటప్ చేసుకోవాలి ఇట్లా ఓకే రిఫ్రెష్ టోకెన్ కి సేమ్ లైక్ అలానే మన యాక్షన్ అవుట్పుట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏపీఐ రిజల్ట్ లోకి వెళ్ళాక జేసన్ బాడీ ఈ జేసన్ బాడీలో ఈ ప్రిఫర్డ్ పాత్ లో రిఫ్రెష్ టోకెన్ ఉంటుంది ఈ రిఫ్రెష్ టోకెన్ ని కన్ఫర్మ్ చేయాలి. ఓకే ఈ ఎక్స్పైరీ టైమ్ ఇలాంటివి కూడా మీరు ఒకవేళ ఏపీఐ నుంచి ఇస్తే మీరు ఇచ్చుకోవాలి. ఇక్కడ యూజర్ ఐడి అని ఉంది కదా ఈ యూజర్ ఐడిని మీరు కావాల్సి ఉంటే మీ యూజర్ నేమ్ తో సెటప్ చేసుకోండి యూజర్ ఐడిని. ఓకేనా ఇప్పుడు నేనైతే యూజర్ ఐడిని కూడా నేనేం పాస్ చేయట్లేదు ప్రతి ఒక్కటి కూడా యాక్సెస్ టోకెన్ నుంచి నేనే యాక్సెస్ చేస్తాను. ఎవ్రీ టైం కూడా నేను ఈ యాక్సెస్ టోకెన్ మీ కాడ ఉంటేనే అది కూడా 30 డేస్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటేనే నేను ఏ యాక్షన్ అయినా మిమ్మల్ని చేయడానికి అలౌ చేస్తాను. ఓకేనా అండ్ ఇక్కడ నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను. సారీ ఇక్కడ నావిగేట్ టు చేయాలి కదా నావిగేట్ టు హోమ్ పేజీ నావిగేట్ టు మనకి హోమ్ పేజీకి వెళ్ళిపోవాలి. ఇది కంప్లీట్ సెటప్. ఓకేనా ఓకే ఇప్పుడు ఎర్రర్స్ కూడా ఏం లేవు మనకి అవన్నీ కూడా పెద్ద మనం వార్నింగ్స్ పెద్ద పట్టించుకున్నక్కర్లా అప్లికేషన్ ప్రైమ్ స్క్రోలింగ్ కి సంబంధించి ఓకేనా ఇక్కడ యాక్షన్ కూడా ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిస్కనెక్ట్ చేసేసి అవి
ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేది ప్రాపర్‌గా చెప్పమని చూస్తుంది. అది ఇప్పుడు కూడా మనకి పెద్ద అంత అవసరం లేదు. ఇదే పేజీలో ఉండిపోయిద్ది మనకి లాగిన్ అవ్వకపోయినా కూడా. ఒకసారి ఇప్పుడు మళ్ళీ అగైన్ కావాల్సుంటే చెక్ చేయండి. మనకి ఓకే. నేనైతే మాక్సిమం మీరు రన్ చేయండి అప్లికేషన్‌ని. నేనైతే పేజ్ యొక్క వ్యూ సోర్స్ మనకి ఐకాన్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి మీరు చెక్ చేస్తే మనకి ప్రాపర్ అవుట్‌పుట్ వస్తుందా రావట్లేదా అనేది మీకు వ్యూ యాప్‌లో మీకు కరెక్ట్ రెస్పాన్స్ యొక్క మీకు పాపప్ మెసేజెస్ అయితే రావు. ఓకేనా? బట్ కానీ మెసేజ్ ఒకటి వస్తుందనేది మీకు అర్థమైద్ది గానీ, ఇప్పుడైతే మీరు అంత హై లెవెల్‌లో చేయట్లేదు. లో లెవెలే కాబట్టి మీకు అంత పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ హై లెవెల్‌లోకి వెళ్ళేటప్పుడు మీకు చాలా ఇబ్బందయిద్ది. మాక్సిమం యాప్ రన్ చేసి మీరు వాటిని టెస్ట్ చేయండి. ఓకే. అండ్ నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను. అండ్ ఇక్కడ టెస్ట్ 0001@gmail.com అండ్ ఇక్కడ టెస్ట్ ఇప్పుడు నేను లాగిన్ చేశాను చూడండి. నో థాంక్స్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను అగైన్ మళ్ళీ కూడా వ్యూ పేజ్ సోర్స్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యిద్దో చూడండి. చూసారా? ఇక్కడ మనకి ఏ పేజీకి రీడైరెక్ట్ అవ్వదు. ఎందుకంటే పేజ్ వ్యూ సోర్స్‌లో ఏమైద్దంటే ఇదే పేజీని చూపిచ్చిద్ది. అదే మీరు గాని ఇక్కడ గాని రన్ చేసి గాని మీ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మీరు వన్స్ లాగిన్ అయితే మీ యొక్క సెషన్ అనేది స్టార్ట్ అయ్యి ఉండిద్ది. కాబట్టి మీరు వన్స్ లాగిన్ అయ్యారంటే మళ్ళీ అదే పేజీకి రీడైరెక్ట్ అయ్యిద్ది. మీరు కంపల్సరీగా మీరు ఈ రన్ బటన్‌ని క్లిక్ చేసి మీరు యూజ్ చేయండి. ఈ పేజ్ సోర్స్‌ని ఉపయోగించొద్దు. మీకు ఫాస్ట్‌గా రెస్పాన్స్ చూపించడం కోసం నేను దీంట్లో చేస్తున్నాను. ఓకేనా? ఈ ఐకాన్ మీద బటన్ మీద మీరు ఎక్కువ క్లిక్ చేసి రన్ చేసి అవుట్‌పుట్స్‌ని చూడొద్దు. మీరు ఎప్పుడైనా కూడా రన్ చేసి చూడాల్సింది ఈ టెస్ట్ మోడ్‌లోనే చూడండి. ఓకే. దెన్ బై ద నెక్స్ట్ వీడియో మీకేంటంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్, లాగిన్ ప్రాపర్‌గా చూపిస్తాను ఒక వీడియోలో. అదర్‌వైజ్ ఈ లాస్ట్ వీడియోని ఈ 2 వీడియోస్‌ని ఇంకా ఫర్దర్‌గా మనం ఎలా ఎక్స్‌టెండ్ చేసుకొని ఈ లాగిన్‌కి అండ్ ఈ రిజిస్టర్‌కి ఎలా వర్కౌట్ చేయాలి, ఏంటి అనేది వీటిని ఉపయోగించుకొని మనం హోమ్ పేజ్‌కి ఎలా ఎళ్ళాలి. అంటే ఇప్పుడు నేను ఈ బేర్ టోకెన్ అనేది ఒకటి ఇస్తున్నాను మీకు యాక్సెస్ టోకెన్. ఈ యాక్సెస్ టోకెన్ ఉపయోగించుకొని హోమ్ పేజ్‌లోకి ఎళ్ళాలన్నా కూడా ఇంకొక ఏపీఐ ఉండాలి మీకు. ఓకేనా? ఆ ఏపీఐలో ఆ డేటా ఉంటేనే మీరు ఆ డేటా చూపిచ్చాలి. లైక్ ఇప్పుడు హోమ్ పేజ్‌లో మీరు చూపిస్తున్నారు కదా! సంథింగ్ లైక్ సపోజ్ ఇక్కడ నేను మీ నేమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ హెచ్‌సిటీ అనే ప్లేస్‌లో ఒక నేమ్ గాని, ఒక కాలేజ్ నేమ్ గాని సంథింగ్ ఏదో ఒకటి నేను ఒక డేటాని చూపియాలనుకున్నప్పుడు హోమ్ పేజీలో దీనికి కూడా ఏపీఐస్ ఉంటాయి. ప్రతి ఒక్క డేటా కూడా రావాలంటే అది ప్రతి ఒక్కటి కూడా ఏపీఐ మీదే. మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సింది కూడా పెద్ద అంతేముండవు. ఈ మహా అయితే ఐ థింక్ ఇక్కడ కొన్ని ప్రైమరీగా జస్ట్ లైక్ ఓకేనా? ప్రతి ఒక్క డేటా కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని ఏపీఐస్ ద్వారానే వస్తాయి మనకి. ఓకే. ఓకే. డన్ బై. ఐ థింక్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ అగైన్ ఈ టాపిక్స్ మీద మళ్ళీ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను. వన్స్ లాగిన్ అండ్ రిజిస్టర్ అండ్ ఒక హోమ్ పేజీకి ఏపీఐ కీ ద్వారా ఎలా ఇవ్వాలని మీకు అర్థమైంది అంటే దెన్ ఆల్ ఏపీఐస్ అనేవి మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే రిజిస్ట్రేషన్, లాగిన్ కొంచెం డిఫరెంట్. ఆ తర్వాత మీరు యాక్సెస్ కీని ఎక్కడ పాస్ చేయాలి? ఎలా పాస్ చేయాలి? ఇంకా బాడీ పారామీటర్స్ కామన్ బాడీలో అంటే లైక్ సేమ్ ఒక్కొక్క ఏపీఐకి ఎక్కువ ఉంటే, ఒక్కొక్క ఏపీఐకి తక్కువగా ఉంటాయి. అయన్నీ కూడా మీకు ఏపీఐని వాడటం వచ్చిందంటే వన్స్ ఈజీ అయిపోద్ది. పెద్ద అసలు ఇష్యూ ఏమి ఉండదు మీకు. ఓకే. అండ్ ఫైనల్లీ మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ కామెంట్ ఇట్. దెన్ బేస్డ్ ఆన్ వి కెన్ గో ఆన్ నెక్స్ట్ వీడియోస్ కూడా. ఓకే. బాయ్.